కలర్ డాప్లర్ గురించి మాట్లాడుకున్నాం. కలర్ డాప్లర్ ఫీటల్ మెడిసిన్ కాంటెక్స్ట్లోని మనం చెప్తూ ఉంటాం అనమాట. కలర్ డాప్లర్ అంటే ఏంటి అంటే మనకి బేబీ కలర్గా అనిపిస్తుందా ఏంటి అనేది మనకి చాలామందికి కన్ఫ్యూషన్గా ఉంటుంది. సమ్టైమ్స్ విలేజెస్లో ఉన్నప్పుడు కొన్ని పేషెంట్స్ నా స్క్రీన్ చూసి సార్ ఇది పింక్ కలర్లోనే వస్తుంది, లేకపోతే ఇది ఎల్లో కలర్లో వస్తుంది, అక్కడ చేసినప్పుడు నాకు బ్లాక్ అండ్ వైట్లోనే వచ్చింది అని అనుకునేవారు. సో ఇట్ సీమ్స్ సార్ట్ ఆఫ్ జోకింగ్. బేసిక్గా కలర్ డాప్లర్ అనేది మనకి బ్లడ్ ఫ్లో ఎట్లాగ వెళ్తుంది అనేది మనకి కలర్ డాప్లర్లో తెలుస్తుంది. సో మనకి జస్ట్ ఇమాజిన్ మనకి బేబీ పెరుగుతుంది, ఎక్కడెక్కడ బ్లడ్ ఫ్లో మనకి ఇంపార్టెంట్. మదర్ హార్ట్లోని బ్లడ్ ఎట్లా ఫ్లో అవుతుందో ఇంపార్టెంట్, ఎందుకంటే అంతా బేబీకి వచ్చేదంతా మదర్ నుంచే, బ్లడ్ అంతా వెళ్ళేది మదర్ నుంచే బేబీకి వెళ్తుంది. న్యూట్రిషన్, ఆక్సిజన్ ఏదన్నా మనకి మదర్ హార్ట్ బాగుంటే మనకి. సో దట్ మటర్నల్ ఎకోకార్డియోగ్రామ్ వీఆర్ ఏబుల్ టు డూ. సెకండ్ థింగ్, మనకి మదర్ నుంచి గర్భసంచికి ఎట్లాగా బ్లడ్ ఫ్లో అవుతుంది అనేది యూట్రైన్ ఆర్టరీ డాప్లర్ అని అంటారు అనమాట. ఈ యూట్రైన్ ఆర్టరీస్ రెండు ఉంటాయి, లెఫ్ట్ టు రైట్. ఈ రెండిట్లోని మనం బ్లడ్ ఫ్లో మనం క్యాల్కులేట్ చేసి దాంట్లోని పిఐ వాల్యూ అని అంటారు, అంటే పల్సిటాలిటీ ఇండెక్స్. ఇది మనకి సుమారు మనకి ఆల్మోస్ట్ 15 వీక్స్ నుంచి మనకి లేటర్ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వరకు మనం చూసుకోవచ్చు. దీనికి ఒక గ్రాఫ్ ఉంటుంది. ఆ గ్రాఫ్ బట్టి ఏ టైంలోని కావాల్సిన పిఐ ఆ టైంలో ఉందా అని మనకి తెలుస్తుంది. ఎప్పుడైతే పిఐ మనకి ఎలివేటెడ్గా ఉంటుందో, అంటే పెరిగిపోయి ఉంటుందో, మనకి బ్యాడ్ ఫీటల్ అవుట్కమ్స్, అంటే మనకి మదర్కి బీపీ పెరగడం, లేకపోతే బేబీ సరిగ్గా పెరగకపోవడం, లేకపోతే అబార్షన్స్ అవ్వడం, ఇవన్నీ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దేనికి, యూట్రైన్ ఆర్టరీ పిఐ ఎలివేటెడ్ ఉన్నప్పుడు. రెండోది ఏంటంటే మనకి గర్భసంచికి బ్లడ్ బాగానే వెళ్తుంది, కానీ గర్భసంచి నుంచి బేబీకి బ్లడ్ ఫ్లో బాగుందా లేదా అంటే మనకి అంబ్లికల్ ఆర్టరీ, ఈ ఆర్టరీ అనేది అంబ్లికల్ ఆర్టరీ అంటారు. ఈ అంబ్లికల్ ఆర్టరీలోని బ్లడ్ ఫ్లో సరిగ్గా ఉందా లేదా అని అది కూడా మనం చూసుకోవచ్చు. ఇది మనకి యూజువల్గా రెడ్ అండ్ బ్లూ కలర్లోని మనకి తెలుస్తూ ఉంటుంది. మేము అక్కడ మనకి పల్స్ డాప్లర్ పెడితే దాంట్లోని ఒక గ్రాఫ్ అనేది వస్తుంది. ఆ గ్రాఫ్ అనాలిసిస్ చేసి మేము బ్లడ్ ఫ్లో సరిగ్గా వెళ్తుందా, అన్ని ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నాయా మనం చూసుకోవచ్చు. సో ఈ అంబ్లికల్ డ్రాప్. సో అదర్ థింగ్స్ అంటే బేబీ బ్రెయిన్లోని డాప్లరు, ప్లస్ బేబీ స్టమక్ దగ్గర ఒక స్మాల్ ఆర్టరీ ఉంటుంది, డక్టస్ వీనోసిస్ అని. ఈ డక్టస్ వీనోసిస్లోని వేవ్ ఫామ్ సరిగ్గా ఉందా లేదా అని దాన్ని బట్టి వీ కెన్ అండర్స్టాండ్ వెదర్ ఆల్ ది ప్రాబ్లమ్స్, ఈ బ్లడ్ ఫ్లో అనేది కరెక్ట్గా వెళ్తుందా బేబీకి, అండ్ బేబీకి సరిగ్గా బ్లడ్, ఆక్సిజన్ ఇవన్నీ అందుతున్నాయా అని తెలుస్తుంది. దీంతోపాటు మీరు చాలామంది వినుంటారు, కొన్నిసార్లు బేబీ మెడ చుట్ట పేగు తిరిగింది, లేకపోతే చోకింగ్ అవుతుంది అని మనం వింటూ ఉంటాం. దాంతో ఎమర్జెన్సీగా మనకి సిజేరియన్ అంటే ఆపరేషన్ చేసి బేబీ బయటికి తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో ఇది కార్డ్ అరౌండ్ ద నెక్ అంటారు, అంటే అంబ్లికల్ కార్డ్. ఇది ఏదైతే బ్లడ్ వెసల్ ఉంటుందో, అంటే మదర్ నుంచి బేబీకి వెళ్తున్న బ్లడ్ ట్యూబ్ ఏది ఉంటుందో అది ఒక్కోసారి బేబీ నెక్ చుట్టూ తిరిగి మనకి టైట్గా కంప్రెస్ చేస్తుంది. సో ఇవి మనకి ఇది ఉందా లేదా అని ఆల్ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీలోని మనకి చూసుకోవచ్చు. ఈ కలర్ డాప్లర్ వల్ల మనకి బాగుంటుంది అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ కలర్ డాప్లర్ ఇన్ ప్రెగ్నెన్సీ.